సార్ ఇప్పుడు లైక్ ఈ వర్క్‌షాప్స్‌లో అంటే మాడ్యూల్స్ లాగా ఉంటుందా? అంటే లైక్ మీరన్నట్టు ఫోటోగ్రఫీ జస్ట్ ఫోటో తీయడమే కాకుండా దాని తర్వాత మీరు చెప్పినట్టు ఎడిటింగ్, కలర్ కరెక్షన్ ఇవన్నీ ఉంటాయి కదా! హ్మ్. సో, ఎండ్ టు ఎండ్ ఫోటోగ్రఫీ అండ్ అంటే అవుట్‌పుట్ ఇచ్చేంత వరకు ఉంటుందా? లేకపోతే కొన్ని వర్క్‌షాప్స్ బేసిక్ ఫోటోగ్రఫీ స్కిల్స్ లేకపోతే అడ్వాన్స్డ్ ఫోటోగ్రఫీ స్కిల్స్ అలా ఉంటాయా? ఇప్పుడు మనం వర్క్‌షాప్ చేసేది డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. ఒకరోజు ఫోటోగ్రఫీ గురించి చేస్తాం. ఒకరోజు ఎడిటింగ్ చేస్తాం. ఎండ్ టు ఎండ్ ఒకటి చేస్తాం. లేకపోతే లైటింగ్ గురించి చేస్తాం. లేకపోతే ఎడిటింగ్ అండ్ కలర్ గ్రేడింగ్ మీద చేస్తాం. ఒక వీడియో షూట్ చేయడం, దాన్ని గ్రేడ్ చేయడం, ఎడిట్ చేయడం వీటి మీద చేస్తాం. ఇట్లా రకరకాల మోడల్స్ ఉంటాయి. ఆ రోజు బట్టి. ఆహ్, ఇప్పుడు ఈ మంత్‌లో ఇంకొక వర్క్‌షాప్ ఉంది. వీఆర్ ప్లానింగ్ టు డూ ఇన్ నియర్ బై వరంగల్ ఆర్ హన్మకొండ. సో, ఆ వర్క్‌షాప్ ఏంటంటే వర్కింగ్ ఆన్ ద కలర్. ఓన్లీ కలరే మాట్లాడతాం. హ్మ్. జస్ట్ స్కిన్ టోన్స్ ఎలా వస్తాయి? ఎందుకు రావు? కారణాలేంటి? లైట్ ఎన్ని రకాలు? ఏ లైట్ పడితే స్కిన్ టోన్ ఏమైపోతుంది? అన్నీ మాట్లాడతాం. వండర్‌ఫుల్ టు నో థట్ సార్. అంటే ఒక్క కలర్ మీద అంటే అన్ని అవర్స్ మాట్లాడగరు అంటే ఇంకా వేరియస్ అడ్వాన్స్ టాపిక్స్ అయితే ఇంకెన్ని అవర్స్ పడుతుంది గదా! ఒక 8 అవర్స్ అయితే అయిపోద్ది మా కలర్ మీద. హ్మ్. 8 అవర్స్ టోటల్ కలర్. అలాగే 8 అవర్స్ ఓన్లీ ఫోకస్. అట్లా మనకు చాలా ఉందమ్మా ఇన్ఫర్మేషను. ఆహ్, మీకెలా ఉంటుందంటే 30 ఏళ్ల నుంచి డిపార్ట్‌మెంట్‌లో ఉన్నాను. బుక్స్ చదువుతుంటాను, నేర్చుకుంటాను కదా! బాగా నేర్చుకున్న తర్వాత ఏం తెలుస్తుందో తెలుసా? అమ్మా! నాకేమీ రాదు అని తెలుస్తది. ఎక్కువ నేర్చుకున్న తర్వాత మనకు తెలిసేదేందంటే నాకేం రాదు అని తెలుస్తది. అంటే సముద్రంలో ఈత కొట్టినోడికి తెలుస్తుంది. నేనింకా ఈత కొట్టలేదని. ఇంకా ఎంత డెప్త్ ఉంది. డెప్త్ ఉంది. హ్మ్. ఎంత డెప్త్ దాకా నేనెళ్ళాను, ఎంత డెప్త్ దాకా హ్మ్. వెనక్కొచ్చేసాను, హ్మ్. ఇంకా ఎంతుందని. బాయిలో కొట్టేటోడికి తెలీదు. సో, ఏం జరుగుతుందంటే కొంచెం నాలెడ్జ్ ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే నాకంతా వచ్చనిపిస్తది. మనం అన్ని పక్కల చదువుకొని ఎక్కువ నేర్చుకున్న తర్వాత మనకనిపించేదంటే నో. ఇంకా చాలా ఉంది. నాకేం రాదు. అది తెలుస్తది. సో, నేర్చుకుంటూ, నేర్పిస్తూ ఉంటే జ్ఞానం పెరుగుతా ఉంటుంది.